ఆ ముష్టి పికిలు అమ్ముకొని బతికి యువతలోని ముష్టి పికిలు కొనలేని స్థితిలో ఉన్నావని ప్రేమ పెళ్లి బంగారం ఇవన్నీ నీకెందుకు? భయం అవుతుంది. అమ్మ ఇంతగానం తిడతావు అక్క, అమ్మనెక్కని కూడా లెక్క పెడుతున్నావు కదా అక్కో ఆ అక్కో ఓ అక్క ఇట్లా లెక్క పెడితే నేనెట్లా బతకాలి అక్కో అని అభిమానంతో ఒక ప్యాకెట్ కొని తింటాం అంతే. మీ వీడియోలు చూసినందుకు ఒక అభిమానంతో అలేఖ్య గారి పికిల్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పేసి ఇది కొంటాము. ఇన్స్పిరేషన్గా నిలవాలి. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసారు. మిమ్మల్ని చూసి చాలా మంది అమ్మలక్కలు ఇంటి దగ్గర వీడియోస్ చూసి వాళ్ళు కూడా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని రోడ్ల మీదనో ఏడనో పెట్టి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. కట్ చేయరా వీడియో, కట్ చేయి, వేస్ట్. ఏ మామా నమస్తే, ఎట్లున్నావు? నేను మీ నాన్ వెజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని. ఈరోజు బాగా వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. వీడియో చేద్దామా వద్దులే, వర్షంలో ఏం వీడియో చేద్దామని అనుకున్నా. కానీ వర్షంలో పడినా ఏం పడినా బరాబర్ వీడియో చేయాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. కానీ వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. బజ్జీలో లేకపోతే పునుగులో లేకపోతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కానీ నాకేమో తినాలనిపిస్తుంది, వేడివేడి అన్నంలా ఇంత పచ్చడి వేసుకొని దాని తల్లి ఇట్లా విస్కీ ఇట్లా నెయ్యి ఇట్లా విస్కీ మంచిగా తీసుకొని తింటుంటే ఉంటుంది నా సామి రంగా, సూపర్ ఉంటుంది. కానీ పచ్చళ్ళు ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు? ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం. ఏం పచ్చళ్ళు? అక్క పచ్చళ్ళు ఆర్డర్ పెడదామని ఫిక్స్ అయినా. ఆర్డర్ పెడదామా కానీ పెడితే తిడుతుందేమో. మొన్నది ఒక తిట్టింది, మళ్ళీ నన్ను తిడితే వామ్మో అక్క నీకు దండం అక్క, నువ్వు తిడతావని భయంతో నీ పచ్చళ్ళు ఆర్డర్ పెడతలేని అలా. కానీ బయట వర్షం పడుతుంది, వేడివేడి పచ్చడి తిందామనుకున్నా. నీ దగ్గర పచ్చడి ఆర్డర్ పెట్టుకొని తిందామనుకున్నాక కానీ తినబుద్ధి అయితే లేదు. ఎందుకంటే నువ్వు తిడతావేమని భయం, నాకు భయం అవుతుంది. వామ్మ ఇంతగానం తిడతావు అక్క, అమ్మనెక్కని కూడా లెక్క పెడుతున్నావు కదా అక్కో ఆ అక్కో ఓ అక్క ఇట్లా లెక్క పెడితే నేనెట్లా బతకాలి అక్కో అని. అమ్మనెక్కని కూడా లెక్క పెడుతున్నావు కదా అక్కో ఆ అక్కో ఓ అక్క ఇట్లా లెక్క పెడితే నేనెట్లా బతకాలి అక్కో అని అందరూ బాగా అంటే బాగా మీరు అట్లా తిట్టడం తప్పు అని చెప్తారు కదా. మీరు తిడుతుండొచ్చు, వామ్మో తిట్టండి. ఎంతమందిని తిడతారు? 10 మందిని 20 మందిని 100 మంది తిట్టడం వల్ల మీకే లాస్ కదా. ఒక కస్టమర్ని పోగొట్టుకుంటారు మీరు ఇప్పుడున్న పొజిషన్కి రావడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు? చాలా కష్టపడి ఉంటారు కదా. ఇప్పుడున్న పొజిషన్ రావడానికి మీరు చాలా కష్టపడి ఉంటారు. 1500 కానీ 2000 కానీ అయినా మీ దగ్గర పచ్చళ్ళు కొని తింటుర్రు అంటే గ్రేటు. ఎందుకంటే రోడ్డు మీద షాపులు పెట్టి రెంట్లు కట్టుకొని అడ్వాన్స్లు ఇచ్చి బిజినెస్ నడవక నాన్న సంకలు నాకుతుంటే మీరు బిజినెస్ ఉండి కూడా కస్టమర్లను పోగొట్టుకుంటారు చూడు, కస్టమర్లను తిడుతురు చూడు, అది తప్పు, చాలా తప్పు. అది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే మీరు ఈరోజు తిట్టిన మాటలు అంత ఇంత మాటలు కాదు. అమ్మా బాబా మా అన్వేషణ కూడా అట్లా తిట్టలేదు. మా అన్వేషణ కూడా తిట్టాలంటే వెనక ముందు ఆలోచించి తిడుతుడు. కానీ మీరు డైరెక్ట్ అమ్మ వాయిస్ మెసేజ్ తిట్టిపడదు. వాళ్ళ పర్సనల్ మీకు అనవసరము. మీరు దగ్గర పచ్చడి కొన్నటోడు ఉంటాడు, కొన్నోడు ఉంటాడు. వాడు ప్రియా పచ్చడి మార్కెట్లో ఎంతో ఫేమస్. ఇప్పుడు అమెరికా ప్రతి ఒక్క దేశంలో దొరుకుతుంది ప్రియా పచ్చడి. ఆ పచ్చడి కూడా లేని రేటు మీ దగ్గర ఉంది. ఓకే, అది మీ బిజినెస్, మీ స్ట్రాటజీ, మీ ఇష్టం. అది అవతలోడు ఇప్పుడు మిమ్మల్ని అడిగిండు కదా, ఆయన మీ సబ్స్క్రైబర్ అయి ఉంటాడు. మీ మీద ప్రేమతో ఫోన్ చేసి మీ పచ్చళ్ళు ఏమో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని అడిగి ఉండొచ్చు. తప్పేముంది? తీసుకుంటాడు, లేకపోతే పోతాడు. దానికోసం మీరు తిట్టాల్సిన అవసరం లేదు కదా. అంత ఘోరంగా తిడతారా? మీరు కూడా రేపటి తల్లే కదా. ఇంకో వాళ్ళ తల్లిని తిట్టినావు, వాళ్ళ పిల్లాన్ని తిట్టినావు. మీరు ఒకరికి పిల్లం అవుతారు, తర్వాత తల్లి అవుతారు, దాని తర్వాత అమ్మమ్మ అవుతారు, నాయనమ్మ అవుతారు, అన్నీ అవుతారు. అక్కవ అవుతావు, చెల్లివి అవుతావు, తల్లివి అవుతావు, అన్నీ అవుతావు. మీరు అట్లా తిట్టడం తప్పు కదా. ఒకసారి ఆలోచించండి. అవతల బిజినెస్ స్ట్రాటజీ ఎంత ఉంది మీ దగ్గర, బిజినెస్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఎంత ఉందో. ఒకటే ఎంత కష్టపడి బావిలో నీళ్ళు బాగా చేదిరు, బకెట్ నిండుతుంది అన్న టైంకి బకెట్కు బొక్క పడింది, ఏమైపోతుంది? ఉన్న నీళ్ళన్నీ పోతాయి.
అట్లా అయిపోయింది మీ పరిస్థితి. కొద్దిగా నన్ను ఆలోచించి ఆ వీడియో ఏదైతే తిట్టిరో మీరు సారీ చెప్పేసేయండి. ఎందుకంటే మీ వెనకాల జరిగింది అవన్నీ ఎవరు కనబడదు. మీరు ఏమేమి వాళ్ళ మధ్యలో మీకు కన్వర్జేషన్ ఏమైందో మనకి అవన్నీ చూపించారు కొంతమంది. మిమ్మల్ని ఆడు తిట్టిండొచ్చు, ఆడు మిమ్మల్ని మీరు వాళ్ళని తిట్టిండొచ్చు. వాళ్ళు మీరు తిట్టుకున్నారేమో కానీ అవన్నీ కనబడవు. మీరు తిట్టిందే కనబడుతుంది కాబట్టి అక్కడ రుజువు ఏం కనబడుతుందో అదే సాక్ష్యం. కాబట్టి మీరు తిట్టినందుకు మీరు సారీ చెప్పండి. మీ పచ్చడి రుచులు ఉంటాయి, రుచిగా ఉంటుందని తెలుసు. ఎందుకంటే మీ పచ్చడిని నేను కూడా తీసుకొని తిన్నాను. నేను కూడా తిన్నాను. 1150 ఏమో అయ్యింది బిల్లు. నేను కూడా తిన్నాను. కానీ మీరు ఇంత ఘోరంగా తిట్టొద్దు. ఎందుకంటే మీరు ఫస్ట్లో మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత మిడిల్లో ఉన్నారు మీరు. అంటే ఇంకా పైనకి ఎక్కే స్టేజ్లో ఉన్నారు. ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఎంతో మంది బుడిద తల్లుతుంటారు, రాయి తీసుకొని కొడతారు, మీద పడుతుంది. ఆ పడుతుంది అని చెప్పేసి తుడుచుకొని పోవాలి అని చెప్పేసి మీరు ఎదురుగా వాళ్ళు ఏదో క్వశ్చన్ చేసిందని చెప్పేసి వాళ్ళని రిపీట్గా వాళ్ళని తిట్టొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ముగ్గురు అక్క చెల్లెలు మంచిగా ఎవరి వాళ్ళు మంచిగా ఇన్స్టాలో ప్రమోషన్ చేస్తుర్రు, యూట్యూబ్ రీల్స్లో ప్రమోషన్ చేస్తున్నప్పుడు మంచిగా పికిల్స్ అమ్ముడు పోతున్నాయి, బయట దేశాలలో అమ్ముడు పోతున్నాయి. కళలో కూడా అనుకోలేదన్నారు ఇంత అట్టపెట్టెలు తీసుకొస్తామని కళలో కూడా అనుకోలేదని అని చెప్పారు. అంత బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ లేక రోడ్ల మీద ఒక్కొక్కడు పచ్చళ్ళ షాపులు, చిన్న చిన్న పచ్చళ్ళ షాపులు ఉంటాయి. 10 రూపాయలు ఇచ్చినా పచ్చడి పెడతారు. అర్థమవుతుందా? 10 రూపాయలు ఇచ్చినా పచ్చడి పెడతారు. మీకు ముష్టి పచ్చడి అని అంటున్నావు కదా, ఆ ముష్టి పచ్చడి మీదనే ఈ రోజు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు. నువ్వు 10 రూపాయలు సంపాదించినావు అంటే ఆ ముష్టి పచ్చడే ఈ రోజు నీకు 10 రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. దాన్ని ముష్టి అనొద్దు. ఎందుకంటే నువ్వు 4 ఏళ్ళు నీ లోపలికి పోతున్నాయి అంటే ఆ ముష్టి పచ్చడి వల్లనే పోతున్నాయి అనమాట. నీ 4 ఏళ్ళు నీ నోట్లో పోతున్నాయి అంటే ఆ ముష్టి పచ్చడి వల్లనే పోతున్నాయి. అంతే తప్ప దాన్ని ముష్టి పచ్చడి అనొద్దు. బాబు నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు నా రేట్లు ఇవేరా బాబు అంటే అయిపోతుండే. ఇవన్నీ లొల్లిలు ఎందుకక్క, గింతగానం ఎందుకక్క? అవసరమా? ఉండలేక మ్యాటర్ మొత్తం పెద్ద చేసుకొని చినిగి గాలివాన ఇంత పెద్దగా అవుతుంది చూడు, అట్లా అవుతుంది నీ పరిస్థితి. అవసరం ఏముందక్క? ఒక వీడియో చేసి పెట్టు, సారీ చెప్పేసి పోయేదేం లేదు. ఎందుకంటే ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక అమ్మని, ఒక నాన్నని అంత ఆడోళ్ళనే తిట్టారు. మీరు ఆడోళ్ళు అయ్యి ఉండి ఆడోళ్ళనే తిట్టడం చాలా మంచి పద్ధతి కాదు అది. మీరు తిట్టకండి అట్లా. మీరు సమాజంలో ఉండి ఒకరిని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి మీరు ఒకరికి ఇన్స్పిరేషన్గా నిలవాలి. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మిమ్మల్ని చూసి చాలా మంది అమ్మలక్కలు ఇంటి దగ్గర వీడియోస్ చూసి వాళ్ళు కూడా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని రోడ్ల మీదనో ఏడనో పెట్టి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఆన్లైన్లో బిజినెస్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండి పచ్చళ్ళు కూడా అమ్ముకోవచ్చనే పచ్చళ్ళమ్మన అమ్ముకొని బతుకుతుంటారు కదా, అది నిరూపించారు మీరు. దాన్ని మీరు మళ్ళీ హేళన చేసుకుంటారు మీ నోటికి. అంటే జీరోగా ఉన్నప్పుడు ఒక లెక్క, హీరోగా అయినా ఇంకో లెక్క అంటే కుదరదీడ. దెంగవి ఇక్కడ అన్నావు కదా, ఇక్కడ కూడా నడవవు. ఆ మాటలు మార్చేసేది. అందరికీ ఇవాళ రేపు అందరికీ వస్తాయి, కానీ మీరు వాడే దగ్గర వాడుకోవాలి. కానీ ఇట్లా కస్టమర్ల మీద లేకపోతే ఎవరి మీద వాడితే వాళ్ళ మీద అనకండి ప్లీజ్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ బిజినెస్ చేసి ఏం లాభం చెప్పు. ఇప్పుడు నేను లేదన్నా ఈ షాప్లో నాది ఎక్వేరియం షాపు, లేదన్నా ఒక 5 lakhs రూపీస్ బిజినెస్ ఉంటుంది. 5 lakhs రూపీస్ పెట్టుబడి పెట్టిన, భజన వేసుకుంటా కూర్చుంటాం ఇద్దరం. భజన సీరియస్గా చెప్తున్నా. కస్టమర్ కోసం ఎదురు చూస్తాం. మేము కస్టమర్ కోసం ఎదురు చూస్తాం. మీ దగ్గరికే కస్టమర్ వస్తున్నాడు, మీరు ఎదురు చూసాల్సిన పొజిషన్లో లేరు. కస్టమర్ ఆటోమేటిక్ వస్తాడు మీ దగ్గరికి. డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటారు మీరు. మేము డిజిటల్ మార్కెటింగ్ కాదు, అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లు పెడతాం అంతే. ఏం చేయం మేము డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయం. మా దగ్గర కస్టమర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాం. మీ దగ్గర కస్టమర్లు వస్తుంటే కస్టమర్లను తిడుతురు. అవసరం ఏముంది? మాకు షాప్లు మేము కూడా బిజినెస్ చేస్తున్నాం. కస్టమర్ వచ్చి అది అడిగితే నేను ఇప్పుడు ఎక్వేరియం షాప్ కాబట్టి ఈ ఫిష్ ఒక 150 రూపాయలు చెప్పింది అనుకో, అమ్మ అంతనా అంటాడు. సరే తీసుకోకుంటే ఇగో అన్న ఇది లేదు, ఆడ ఇంకో చిన్న చేప ఉంది 20 రూపాయలు అన్నా అని చెప్తాను నేను. కానీ వాడిని తీసుకుంటే తీసుకో, లేకపోతే అని తిట్టాను నేను. మింగే అనను.
నీవు 20 రూపాయలు చేప కొనలేను పిల్లం పిల్లలను ఏం పోషిస్తావురా బాబు అని నేను అనను. ఎందుకంటే ఈ రోజు 20 రూపాయలది కొనకపోవచ్చు, 150 రూపాయలది కొనకపోవచ్చు, 20 రూపాయలది అయితే కొనుక్కొని పోతాడు. దాని తర్వాత వచ్చి మళ్ళీ 150 రూపాయలది కొంటాడు, ఏదో ఒక రోజు కొంటాడని ఆలోచన ఉంటుంది. కొనాలని వాళ్ళు కూడా కొని పైకి రావాలి, కస్టమర్ కూడా పైకి వస్తే మనం కూడా డెవలప్ అవుతామనే ఆలోచన రావాలి. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అలా అంటే ఆ అబ్బాయి ఏం మాట్లాడుతుందంటే మీరు వాళ్ళ తల్లికి తనకి క్షమాపణ చెప్పండి అని అనుకుంటున్నాడంట. క్షమాపణ చెప్పేసి అయిపోతుంది. సీరియస్గా చెప్తున్నా. ఇవన్నీ అవసరమా అక్క? మనకు బిజినెస్ చేసుకో, ప్రమోషన్ చేసుకో, బిజినెస్ ప్రమోషన్ చేసుకో మంచిగా. కావాలంటే 10 రూపాయలు తక్కువ తమ్ముడు అంటే అయిపోతుండే. అరే పోయేదేముంది చెప్పు, పోయేది ఏం లేదు కదా. నీకు తెలుసు ఎంత తయారవుతుంది, ఎంత వస్తుంది, ఎంత లాభ ప్రాఫిట్లో ఉన్నావు నీకు తెలుసు. బేరాలు ఉంటాయి, బిజినెస్ అన్నప్పుడు బేరాలు ఉంటాయి. ఫిక్స్ రేట్ పెట్టుకోనికే కూర్చోనికి ఏదేమన్నా నీకు కిరాయిలు లేవు, స్టోర్ కిరాయిలు లేవు. వర్కర్లు మీ ఇంట్లోనే చేస్తారు. వర్కర్ పెట్టుకుంటే ఓ దంచనికనో పుంచనికనో పెట్టుకుంటావు. నువ్వు మార్కెట్కి వెళ్ళేసి రొయ్యలు తీసుకొస్తావు, రొయ్యల పిక్కలకి ఆడు 400 చెప్తాడు. నేను ఒక 100 కిలోలు తీసుకుంటా అంటావు. ఎంతకు అడుగుతావు? ఓ 300కి ఇవ్వవా అని అడుగుతావు కదా. అట్లనే కస్టమర్ కూడా అడుగుతాడు. అమ్మ 1100 ఎందుకమ్మా, 100 రూపాయలు తగ్గించుకో, 200 తగ్గించుకో, 300 తగ్గించుకో అని అడుగుతాడు. అడగకుండా ఏముండాడు. 400 రూపాయలు రొయ్యలు తీసుకొచ్చి 1 కిలో పిక్కిలు పెట్టినందుకు దానికి అయితే ఒక 500-600 ఖర్చు అవుతుంది ఉండొచ్చు. 600-700 ఖర్చు అవుతుండొచ్చు. దాని ట్రాన్స్పోర్టేషన్ మీ కూలీ అన్ని తీసుకుంటే 1100 అవుతుండొచ్చు. 100 రూపాయలు తక్కువ ఇస్తాయి అన్న. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం చూద్దాం నాన్న, ఒక శాంపుల్ పిక్కిలు ఇచ్చేది. తప్పేముంది? తప్పేం లేదు కదా. చికెన్ ఇప్పుడున్న పొజిషన్లో చికెన్ రేటు తగ్గింది. మీరు ఇప్పుడు పిక్కిలు చాలా పెట్టేస్తారు, తర్వాత అమ్ముకుంటారేమో. ఉంటుంది కదా దాన్ని డేట్ అయితే ఉంటుంది కదా. ఫసాయి లైసెన్స్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నాయా లేవా నీకు తెలియదు, నాకైతే తెలియదు. నేను తెచ్చుకున్న పికిల్ తీసుకొని తిన్నాము, టేస్ట్ బాగుంది. ఉంది. ఏదో మా తమ్ముడు కూడా పెడతాడు పికిల్స్. వాడు బిజినెస్ ఉంది, క్యాటరింగ్ ఉంది. మా తమ్ముడిది సొంత క్యాటరింగ్ ఉంది, వాడు కూడా పెడతాడు. వాడు ఇంకా బ్రహ్మాండంగా పెడతాడు. కాకపోతే ఏంటంటే మీ మీద అభిమానంతో ఒక ప్యాకెట్ కొని తింటాం అంతే. మీ వీడియోలు చూసినందుకు ఒక అభిమానంతో అలేఖ్య గారి పికిల్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పేసి ఇది కొంటాం, కొని తింటాం అంతే. తప్పేం లేదు కదా. చూసి మీరు మంచిగా బిజినెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లా తిట్టడం కూడా తప్పే, ఓకేనా? ఒకసారి ఇందామా, వాళ్ళ వాయిస్ ఇందాము, ఏం మాట్లాడింది ఇందాం. ఇంకా రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నామంటే నీ అంత చీప్ పక్కింగ్ ఇంకెక్కడ ఉండడు. పంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనుక్తావరా దానికి లంజా కొడకాన్ని ఏమంతేంగా. అంటే ఈ మాటలు విన్నాక ఏం మాట్లాడాలో అర్థమైతలేదు అక్క. సంస్కారం అంటే కాదు, ఈ మాటలకు నీకు ఏం పేరు పెట్టాలో కూడా అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నావు? బోడి పిక్కిల్, ముష్టి పిక్కిల్ అమ్ముకొనే బతుకుతున్నావు నువ్వు. అది గుర్తుపెట్టుకో. ముష్టి పిక్కిల్ అమ్ముకొనే బతుకుతున్నావు నువ్వు. ఆ ముష్టి పిక్కిల్ అమ్ముకొని బతికి యువతలోని ముష్టి పిక్కిల్ కొనలేని స్థితిలో ఉన్నావని ప్రేమ, పెళ్లి, బంగారం ఇవన్నీ నీకెందుకు? నువ్వేమైనా పెళ్లి చేసుకుంటావు? అన్నీ చేసుకో కదా. నువ్వు చేసుకుంటా అంటే చెప్పు. మళ్ళా నువ్వు చేసుకున్నాక ఇంకేంది మాట కూడా అనబుద్ధి అయితే లేదు. నేను అనకక్క ఇట్లా మాట్లాడకు. తప్పు ఉంటే క్షమించు. వాడు తప్పున్నా ఇతరుల తప్పున్నా క్షమించాలి. క్షమించే గుణం ఉండాలి, ఓకేనా? బంగారము వాడి ఇష్టం, అది కొనిచ్చేటోడు ఉంటాడు, కొనియలోనోడు ఉంటాడు. గుడిసెలు ఉంటారు. ఇంత సంతోషంగా పచ్చడి మెతుకులు తిని బతికినామని చెప్తుంటారు. వెనకటికి చికెన్లు మటన్లు కాదు, పచ్చడి మెతుకులు తిని బతికినామని చెప్తుంటారు. పచ్చడి మెతుకులు ఇప్పటికీ ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. కడిచేరా వీడియో, కడిగి వేస్ట్.